మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం చెప్పుకొనబోయే అంశం ఆంగ్లేయులకు మహారాష్ట్రలకు జరిగిన యుద్ధాలు. ఇవి 1775 నుండి 1818 మధ్య జరిగిన యుద్ధాలు. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవాలనేటువంటి కృషిలో భాగంగానే ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ప్రధానంగా మన దేశంలో మనం కర్ణాటక యుద్ధాలు చెప్పుకున్నాం ఇంతకుముందు. అలాగే ఆంగ్లో మైసూర్ యుద్ధాలు చెప్పుకున్నాం. 1799 నాటికి ఆంగ్లేయులు మైసూరు ప్రభు అయినటువంటి టిప్పు సుల్తాన్ను ఓడించి హతమార్చి మైసూర్ రాజ్యాన్ని కూడా ఆక్రమించుకొని దాన్ని వడయార్ వంశస్థులకు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మహారాష్ట్ర సామ్రాజ్యం పైన కాన్సన్ట్రేషన్ అయింది. మహారాష్ట్ర సామ్రాజ్యం అనగానే మనకు తెలుసు, మహారాష్ట్ర సామ్రాజ్య నిర్మాత ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ గొప్ప సామ్రాజ్యం నిర్మించిన గనుడైన. అయితే శివాజీ మరణం తర్వాత ఎప్పుడైతే 1680లో క్రీస్తు శకం 1680లో ఛత్రపతి శివాజీ మరణం తర్వాత కాలక్రమంలో ఈ సామ్రాజ్యం క్షీణించింది అంటే ఛత్రపతులకు ఆధిపత్యం తగ్గింది, కానీ పీష్వాల ఆధిపత్యం విరిగిపోయింది. ఇక్కడ సామ్రాజ్యం క్షీణించలేదు, ఛత్రపతి యొక్క ఆధిపత్యం క్షీణించింది, పీష్వాల ఆధిపత్యం పెరిగిపోయింది. పీష్వా అంటే మనకు తెలుసు, శివాజీ ఆస్థానంలో అష్టప్రధానులు అనేవాళ్ళు ఉండేవారు. ఈ అష్టప్రధానుల్లో మొదటివాడు పీష్వా అనగా ప్రధానమంత్రి. మనకు అత్యంత సమర్థుడైనటువంటి పీష్వా బాలాజీ విశ్వనాథ్. ఇతడు సాహు కాలంలో పీష్వా పదవిని వహించి మహారాష్ట్ర సామ్రాజ్య రాజకీయాలని మార్చివేసినవాడు. ఎవరైతేనేమి పీష్వాలైనా ఛత్రపతులైనా ఇప్పుడు మహారాష్ట్ర సామ్రాజ్య నిర్మాణానికి పూనుకున్నారు. బాలాజీ విశ్వనాథ్ మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని ఏది ఛత్రపతి శివాజీ పునాదులు వేశాడో దానిపైన కోటలు కట్టాడు. అట్లాగే బాలాజీ విశ్వనాథ్ తర్వాత మనకు బాజీరావు అని, మూడవవాడు బాజీరావు అని, ఇలా ముగ్గురు కాలంలో మహారాష్ట్ర సామ్రాజ్యం ఉన్నత స్థాయికి చేరుకుంది. అయితే మూడవ పానిపట్టు యుద్ధం అనేది జరిగింది 1761లో. ఈ మూడవ పానిపట్టు యుద్ధము మహారాష్ట్ర సామ్రాజ్యానికి గొప్ప విఘాతాన్ని కలిగించింది. మనకు తెలుసు, 3 పానిపట్టు యుద్ధాలు మనం చరిత్రలో చదువుకుంటాం. 1526లో బాబరుకు ఇబ్రహీం లోడికి జరిగిన యుద్ధము మొదటి పానిపట్టు యుద్ధము. 1556లో అక్బర్కు హేమూకు జరిగిన రెండవ పానిపట్టు యుద్ధము. అట్లాగే 1761లో మహారాష్ట్రలకు అహమ్మద్ షా అబ్దాలీకు జరిగిన మూడవ పానిపట్టు యుద్ధం. అయితే ఈ మూడవ పానిపట్టు యుద్ధము మహారాష్ట్ర సామ్రాజ్యానికి గొప్ప విఘాతాన్ని కలిగించింది. మహారాష్ట్ర సామ్రాజ్య పతనానికి కూడా కారణమైంది. ఎందుకంటే 1761 నాటికి, అంటే బాజీరావు కాలం నాటికి మహారాష్ట్ర సామ్రాజ్య దశ ఉన్నత స్థాయికి చేరుకుంది. మొఘలులు కూడా మహారాష్ట్ర వారి ఆశ్రయాన్ని కోరారు. మహారాష్ట్ర యొక్క పీష్వాల యొక్క ఆశ్రయాన్ని కోరారు. అంటే మొఘలులు సైతము కీలుబొమ్మలు అయిపోయారు మహారాష్ట్ర పీష్వాల చేతుల్లో. అటువంటి సమయంలో గొప్ప విఘాతం కలిగింది 1761లో జరిగినటువంటి మూడవ పానిపట్టు యుద్ధం. సరే, మూడవ పానిపట్టు యుద్ధం తర్వాత పీష్వాల అంటే మహారాష్ట్ర సామ్రాజ్యం అంతరించినప్పటికీ కొద్దిగా క్షీణించడం మొదలుపెట్టింది. దీని అవకాశంగా తీసుకున్నటువంటి ఆంగ్లేయులు భారతదేశంలో మరాఠా యుద్ధాలకు తెరలేపారు. ఇటువంటి ఆంగ్లో మరాఠా యుద్ధాలు మనకు ప్రధానంగా 3 జరిగాయి. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1775 నుండి 1782. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1803 నుండి 1805 వరకు. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1817 నుండి 1818. మన కర్ణాటక యుద్ధాలు ఎన్ని జరిగాయి? 3 జరిగాయి. మైసూర్ యుద్ధాలు ఎన్ని జరిగాయి? 4 జరిగాయి. ఆంగ్లో మరాఠా యుద్ధాలు 3 జరిగాయి. కానీ ఈ సిరీస్ని గుర్తుంచుకోవాలి. మనకు కర్ణాటక యుద్ధాలు 3, మరాఠా యుద్ధాలు 3, కానీ మైసూర్ యుద్ధాలు మాత్రమే 4 జరిగాయి. కానీ ఇక్కడ 3 యుద్ధాలు జరిగాయి. ఈ 3 యుద్ధాల్లో ప్రధానంగా ఇవి భారతదేశంలో మహారాష్ట్ర సామ్రాజ్యం కోల్పోవడానికి లేదా మహారాష్ట్ర సామ్రాజ్యం విచ్ఛిన్నానికి కూడా కారణమైన యుద్ధాలు ఆంగ్లో మరాఠా యుద్ధాలు. సరే, ఈ ఆంగ్లో మరాఠా యుద్ధాల గురించి మనకు చాలాసార్లు క్వశ్చన్లు అడుగుతూ ఉన్నాడు. మహారాష్ట్ర సామ్రాజ్య నిర్మాత ఛత్రపతి శివాజీ అయితే ఈ మహారాష్ట్ర సామ్రాజ్యాలు చివరి పీష్వా ఎవరు? పీష్వా రెండవ బాజీరావు.
బాజీరావు కన్ఫ్యూజ్ కాకూడదు మనకు. బాజీరావులు ఉన్నారు, ఒకటో బాజీరావు, రెండో బాజీరావు అని. కానీ ఇక్కడ మహారాష్ట్ర సామ్రాజ్యంలో చివరి పీష్వా రెండో బాజీరావు, ఈ 1818లో రెండో బాజీరావు ఓడిపోయి పీష్వా పదవిని కోల్పోయినవాడు. కానీ బాలాజీ విశ్వనాథ్ అధికారికంగా సాహు కాలంలో అన్యధికారాలను చేపట్టినవాడైతే చివరి పీష్వా బాజీరావు. కానీ ఈ చివరి పీష్వా ఎవరు, లేదా ఈ పీష్వాలు ఏ పీష్వా మహారాష్ట్ర సామ్రాజ్య విచ్ఛిన్నానికి కారకయ్యాడు? మనకు రఘునాథరావు అని ఉన్నాడు, అతని రఘుబావనుడు. రఘుబా ప్రధానంగా మహారాష్ట్ర సామ్రాజ్య విచ్ఛిన్నానికి కారకుడు. కానీ ఇట్లా ఈ ప్రధానంగా కొన్ని సందులు అడుగుతుంటాడు. మొదటి మహారాష్ట్ర యుద్ధం ఏ సంధితో జరిగింది, లేదా రఘునాథరావు ఆంగ్లేయులతో చేసుకున్న సంధి ఏంది, అట్లాగే ఏ మహారాష్ట్ర యుద్ధం ద్వారా మహారాష్ట్ర సామ్రాజ్యం కుప్పగూలిపోయింది, లేదా ఆంగ్లేయ మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని ఏ మరాఠా యుద్ధం ద్వారా పూర్తిగా దాన్ని ఓడించి తమ సామ్రాజ్యాన్ని కలుపుకున్నారు. ఇలాంటి క్వశ్చన్లు మనకు దీంట్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఆంగ్లో మరాఠా యుద్ధాలు డేట్లు గుర్తుంచుకోవాలి. ఈ డేట్లు సంబంధించి మనం చూసినట్లయితే ఒకసారి 1775, 1782 మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం. 1775 జస్ట్ మనం యాడ్ చేసుకుంటే 76 అనుకోవచ్చు ఉదాహరణకు. 1776లో మనకు అమెరికా స్వాతంత్ర యుద్ధం మొదలైంది. అమెరికా స్వాతంత్ర యుద్ధం మొదలైనప్పుడే ఇక్కడ మన భారతదేశంలో ఆంగ్లో మరాఠా యుద్ధం జరుగుతుంది. వాళ్ళేమో అమెరికాలో స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నారు, ఇక్కడ మన వాళ్ళు కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు. రెండు స్వాతంత్ర పోరాటాలే. అయితే తేడా ఏంటంటే అక్కడ మొత్తం అమెరికా ప్రజలంతా తిరుగుబాటు చేశారు, వలస విధానానికి వ్యతిరేకంగా, బ్రిటన్ యొక్క సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా. మన భారతదేశంలో కేవలం ఒక ప్రాంతంలో అంటే మరాఠాలు మాత్రమే, మహారాష్ట్రలో మాత్రమే ఆంగ్లేయుల వ్యతిరేకంగా మొదటి మరాఠా యుద్ధాన్ని ప్రారంభించారు. కాబట్టి ఇది 1775 నుండి 1782 మధ్య జరిగింది. మనకు 1884లో కూడా మనకు ఒక యుద్ధం జరిగింది. ఏది? రెండవ మైసూర్ యుద్ధం. కానీ రెండవ మైసూర్ యుద్ధ కాలంలో జరిగేటప్పుడే ఇది కూడా జరిగింది. కానీ రెండవ మైసూర్ యుద్ధము, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం రెండు కూడా ఒకే కాలంలో ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. అందుకే ఆ కాలంలో నుండి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్. వారన్ హేస్టింగ్ కాలంలో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధము, రెండవ మైసూర్ యుద్ధము ఒకటేసారి జరిగాయి. ఇది ఇట్లా గుర్తుంచుకోవాలి మనం. వారన్ హేస్టింగ్ కాలంలో రెండవ మైసూర్ యుద్ధము, మొదటి మహారాష్ట్ర యుద్ధం ఒకే కాలంలో జరిగాయి. కానీ డేట్స్ మనం దగ్గరగా గుర్తుంచుకున్నట్లయితే ఈజీగా గుర్తుంటాయి. ఇక రెండవ మరాఠా యుద్ధం 1803 నుండి 1805. ఇది వెల్లస్లీ కాలంలో జరిగింది. వెల్లస్లీ మనకి ఏం గుర్తు రావాలి? సైన్య సహకార పద్ధతి గుర్తు రావాలి. ఇంకా ఏం గుర్తు రావాలి? దత్తమండలాలను తీసుకున్నవాడు. హైదరాబాద్ నిజాము దత్తమండలాలు ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? 1799 లేదా 1800. కానీ ఈ మధ్యకాలంలో ఉన్నాడు కాబట్టి రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధము 1803 నుండి 1805 వెల్లస్లీ కాలంలో జరిగింది. ఇక మూడవ మహారాష్ట్ర యుద్ధం, ఇది మార్క్వస్ ఆఫ్ హేస్టింగ్స్ కాలంలో జరిగింది. చాలామంది మిత్రులు, విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతుంటారు. వారన్ హేస్టింగు, మార్క్వస్ ఆఫ్ హేస్టింగ్స్. మూడవ మరాఠా యుద్ధంలో ఉన్నవాడు హేస్టింగ్స్, నాట్ హేస్టింగ్. అది మనం గమనించాలి. కానీ మార్క్వస్ ఆఫ్ హేస్టింగ్స్ కాలంలో జరిగినది మూడవ మరాఠా యుద్ధం. మొదటిది వారన్ హేస్టింగ్ కాలంలో, రెండవది వెల్లస్లీ కాలంలో, మూడవది మార్క్వస్ ఆఫ్ హేస్టింగ్స్ కాలంలో జరిగినది. సరే, దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమడిగాడనేది మనం ఒకసారి దీంట్లో గమనించినట్లయితే, వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ ది ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ది దట్ లెడ్ ఫర్ ది ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ అన్నప్పుడు I have given the four options. One is the murder of Narayan Rao. రెండవది రఘోబా క్లైమ్స్ పేష్వాషిప్, కంపెనీ attitude towards మరాఠా కింగ్డమ్, రిలేషన్స్ బిట్వీన్ ఫ్రెంచ్ అండ్ మరాఠా. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మన ఆన్సర్ నేను ఈ బ్లూలో ఇచ్చాను. ఏంటి ఇక్కడ? రఘోబా అనేవాడు పేష్వాషిప్కు క్లైమ్ చేశాడు. పీష్వా పదవి తనకు కావాలా అని చెప్పేసి అన్నాడు. పీష్వా పదవి తనకు కావాలన్నాడు. ఎందుకు కావాలన్నాడు తర్వాత చెప్తాను నేను. కానీ పీష్వా పదవి కోసం వచ్చిన తగాదాని, ఈ రఘునాథరావు ఎవరు?
ఇంతకుముందు చెప్పాను నేను. ముగ్గురు మొదటి పీష్వాలు బాలాజీ విశ్వనాథ్, బాజీరావ్, బాలాజీ బాజీరావ్. బాలాజీ విశ్వనాథ్ తర్వాత బాజీరావు వచ్చాడు. బాజీరావు కుమారుడే రఘోబా లేదా రఘునాథరావు. అంటే రెండవ పీష్వా కుమారుడు రఘోబా లేదా రఘునాథరావు. కానీ రఘునాథరావు తర్వాత కాలంలో అంటే మూడో పీష్వా తర్వాత నాలుగో పీష్వా పదవి కోసం పోటీ పడ్డాడు, కానీ సాధ్యం కాలే. కానీ తర్వాత ఐదో పీష్వా పదవి కోసం కూడా పోటీ పడ్డాడు, అప్పుడే తగాదా వచ్చింది. ఐదో పీష్వా పదవి కాలంలో రఘోబా ఏం చేశాడంటే నాకు పీష్వా పదవి కావాలని చెప్పాడు. అందుకే ఇదే మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధానికి దారితీసి ఇది చివరికి ఆంగ్లేయులు జోక్యం చేసుకోవడంతో యుద్ధం అనేది మొదలైంది. సరే, ఈ ఆంగ్లో మరాఠా యుద్ధము సాల్బే సంధి 1782 1782లో దీంతో అంతమైంది. ద ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ వాజ్ ఎండెడ్ విత్ ద ట్రీటీ ఆఫ్ సాల్వే ట్రీటీ. దీంట్లో బేసిన్ ట్రీటీ అని ఇచ్చాను, దియోగావన్ ట్రీటీ ఇచ్చాను, మండేశ్వర్ అని ఇచ్చాను. దీంట్లో బేసిన్ ట్రీటీ అనేది రఘోబా ఆంగ్లేయులతో చేసుకున్నటువంటి సంధి. అది సాల్వే ట్రీటీ మాత్రమే మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధానికి ముగింపు పలికిన యుద్ధము. అయితే మొదటి మరాఠా యుద్ధంలో ఆంగ్లేయులు మరాఠా వాళ్ళు పెద్దగా నష్టపోలేదు. ఎందుకంటే అప్పటికే నానా ఫడ్నవీస్ అనేవాడు గొప్ప నాయకుడు ఉన్నాడు మరాఠాలో. ఆ నానా ఫడ్నవీస్ యొక్క కృషి వల్లనే మరాఠా యుద్ధం పెద్దగా తమ ప్రాంతాలను కోల్పోలేదు. కానీ మరాఠా సామ్రాజ్యానికి ప్రధానంగా ప్రమాదకరంగా తయారైన వాడు రఘోబా. తనకు ఎలాగైనా సరే పీష్వా పదవి కావాలని చెప్పేసి గొడవబెట్టుకున్నవాడు రఘోబా. ఇక మిగతాది దియోగావన్ ట్రీటీ ఇవన్నీ కూడా రెండవ మనకు మరాఠా యుద్ధ కాలంలో జరిగిన సంధులు. బేసిన్ ట్రీటీ మాత్రం రఘోబా ఆంగ్లేయులతో చేసుకున్న సంధి 1802. నెక్స్ట్ క్వశ్చన్లో మనకు వస్తుంది. ఇక మూడవ క్వశ్చన్ చూసినట్లయితే, ఇన్ విచ్ ఇయర్ పీష్వా బాజీరావ్ వాజ్ కన్క్లూడెడ్ బేసిన్ ట్రీటీ విత్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ? ఏ కాలంలో పీష్వా బాజీరావు కాదు, ఇది పీష్వా రఘునాథరావు. పీష్వా బాజీరావు ఏ కాలంలో, మనకు చివరి పీష్వా అని చెప్పాను, రెండవ బాజీరావు చివరిసారిగా ఆంగ్లేయులతో సంధి చేసుకున్నాడు. ఆ సంధి పేరే బేసిన్ ట్రీటీ. రఘునాథరావు ఆంగ్లేయులు శరణు చొచ్చి మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధానికి కారకుడయ్యాడు. అతని కుమారుడు బాజీరావు, ఇతన్నే రెండవ బాజీరావు అంటాం మనం. ఈ బాజీరావును రెండవ బాజీరావు అంటాం. రఘునాథరావు కుమారుడు రెండవ బాజీరావు. ఇతను ఆంగ్లేయులతో 1802లో ఒక సంధి చేసుకున్నాడు, బేసిన్ ట్రీటీ. దీని ప్రకారం ఏమిటంటే ఇది రాబోయే కాలంలో ప్రధానంగా మహారాష్ట్ర సామ్రాజ్యం యొక్క సార్వభౌమత్వం ఆంగ్లేయులు కంటగట్టాడు. అంటే 1802 బేసిన్ సంధి ద్వారా ఇతడు సైన్య సహకార పద్ధతిలో చేరాడు. సైన్య సహకార పద్ధతిలో చేరినవాడు రెండవ బాజీరావు, చివరి పీష్వా బాజీరావు. ఈ విధంగా తమ అస్తిత్వాన్ని కోల్పోయిన వాడు ఎవరంటే రెండవ బాజీరావు. అట్లాగే ఇక ఇంకో క్వశ్చన్, హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ది బారాబాయ్ అలయన్స్ ఇన్ మరాఠా కింగ్డమ్? బారాబాయ్ అలయన్స్. బారా అంటే ఏంటి? ఉర్దూలో 12 అని, 12 అని అర్థం. అంటే 12 సోదరులు బారాబాయ్ అనేది గుర్తుంచుకోండి. బారాబాయ్ 12 మంది కూటమిని ఏర్పాటు చేసిన వాడు నానా ఫడ్నవీస్. గొప్ప మహారాష్ట్ర హీరోయిన్ ఎవరు? నానా ఫడ్నవీస్. ఈ మహారాష్ట్ర సామ్రాజ్యంలో కేవలం పీష్వాకలు లేరు, చాలామంది మరాఠా నాయకులు ఉన్నారు. వీళ్ళంతా ఎవరికి వారే ధైర్య సాహసాలు చూపించేసి మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మించాలనుకున్న వాళ్ళు. అది సాధ్యం కూడా కాలేదు. వ్యక్తిగతంగా శౌర్య ప్రతాపాలు ఉన్నా కలిసికట్టుగా పనిచేయలేదు. కానీ కలిసికట్టుగా పనిచేయించిన వాడు ఎవరంటే నానా ఫడ్నవీస్. కానీ బారాబాయ్ అని చాలాసార్లు అడిగాడు. మహారాష్ట్ర సామ్రాజ్యంలో బారాబాయ్ అనే కూటమిని ఏర్పాటు చేసిన నాయకుడెవరు? నానా ఫడ్నవీస్.
ఇంకో క్వశ్చన్, వాట్ ఈజ్ ద గ్రేట్ డిజాస్టర్స్ టు మరాఠా కింగ్డమ్? మహారాష్ట్ర సామ్రాజ్య విఘాతానికి, మరాఠా సామ్రాజ్య డౌన్ఫాల్కు కారణమైనటువంటి సంఘటన ఏది అన్నప్పుడు మనకు డెత్ ఆఫ్ నానా ఫడ్నవీస్. ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు, డెత్ ఆఫ్ నారాయణరావు కాదు, బేసిన్ ట్రీటీ సరే చేసుకున్నాడు, వదిలేసేయండి. రెండో బాజీరావు ఆంగ్లేయులతో సంధి చేసుకున్నాడు, నన్ ఆఫ్ ది అబోవ్. కానీ ఏది మరాఠా సామ్రాజ్యానికి ప్రధానంగా ప్రమాదకరంగా తయారైంది? ఎవరి వల్ల అంటే ఎవరు నష్టపోవడం వల్ల, దీనివల్ల మరాఠా సామ్రాజ్యం విచ్ఛిన్నం కావడానికి కారణమైందంటే ఎవరు లేకపోవడం వల్ల. ఒకవేళ నానా ఫడ్నవీస్ ఉండి ఉంటే చరిత్ర ఇంకో రకంగా ఉండేది. చరిత్ర ఇంకో రకంగా ఉండి మనం చాలాసార్లు చెప్తుంటాం. మొఘల్ సామ్రాజ్యంలో షేర్షా 1545లో చనిపోయకుండా ఉండి ఉంటే మొఘల్ సామ్రాజ్యమే ఉండేది కాదు అని. అంటే కొన్నిసార్లు వ్యక్తిగత ప్రభావం కూడా మనకు కనిపిస్తుంది. వ్యక్తుల యొక్క సామర్థ్యంపై కూడా సామ్రాజ్యాలు ఆధారపడి ఉంటాయనేది రాజరికంలో మనకు కనిపిస్తుంది, రాజరికంలో స్పష్టంగా అనిపిస్తుంది. షేర్షా మొఘల్ సామ్రాజ్యాన్ని 1540 నుండి 45 పరిపాలించాడు, 5 ఏళ్ళే. కానీ 45లో చనిపోకుండా ఉండి ఉంటే అక్బర్ ఉండేవాడా, ఔరంగజేబు ఉండేవాడా మనం చెప్పలేం. ఇక్కడ ఇదే విధంగా నానా ఫడ్నవీస్ చనిపోకుండా ఉండి ఉంటే మరాఠా యుద్ధాల్లో ఆంగ్లేయులు గెలిచేవారో కాదు మనం చెప్పలేం. కానీ నానా ఫడ్నవీస్ మరణము, ఇట్ ఈస్ ద గ్రేట్ డిజాస్టర్స్ టు మరాఠా కింగ్డమ్ ఆర్ ది డౌన్ఫాల్ ఆర్ ది మరాఠా కింగ్డమ్ విత్ ది డెత్ ఆఫ్ ది నానా ఫడ్నవీస్. ఇక 5వ క్వశ్చన్, అరేంజ్ ది పీష్వాస్ రూల్ ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్. పీష్వాలు పరిపాలించిన కాలాన్ని కాలక్రమంలో దీన్ని వ్రాయండి అని చెప్పేసి ఇచ్చాను. మీకు ఆన్సర్ కూడా ఇచ్చాను ఇక్కడ. ఎవరు? బాలాజీ విశ్వనాథ్ మొదటివాడు. ఇతడు 1730 నుండి 1720 వరకు పరిపాలించాడు. ఇతని కుమారుడు బాజీరావు 1 అంటాం మనం, 1720 నుండి 1740 వరకు పరిపాలించాడు. ఇక మూడోవాడు బాజీరావు 1740 నుండి 61 వరకు పరిపాలించాడు. కానీ బాలాజీ విశ్వనాథ్, బాజీరావు ఇతను నానా సాహెబ్ అని కూడా అంటాం. నానా సాహెబ్ అనేవాడు ఇంకోటి కూడా ఉన్నాడు మళ్ళీ మనకెక్కడ, దత్తపుత్రుడు, రెండవ బాజీరావు యొక్క దత్తపుత్రుడు సిపాలి తిరుగుబాటులో పాల్గొన్నవాడు, అక్కడ కూడా ఇంకొక నానా సాహెబ్ మనకు కనిపిస్తాడు. సరే, ఇక్కడ ఏమైనా ఇక్కడ ఏంటంటే ఈ ముగ్గురి తర్వాత నేను ఇచ్చాను. ఇక్కడ ఈ ముగ్గురు గురించి అడగలే నేను. ఎవరు అడిగాను? ఈ 4 పేరు ఏబిసిడిలో 4 అడిగాను. కానీ దీంట్లో వరుసగా ఎవరు అన్నప్పుడు బాజీరావు తర్వాత వచ్చినవాడు మాధవరావు 1. ఇతడు అకస్మాత్తుగా చనిపోయాడు. నారాయణరావు వచ్చాడు, ఇతడు హత్య గావించబడ్డాడు. ఎవరి చేత? ఈ పక్కనే ఉన్నాడే రఘునాథరావు, రఘోబా అంటాడు. ఈ రఘోబా ఎవరు? ఇక్కడ రెండవ పీష్వా అయిన బాజీరావు యొక్క కుమారుడు. ఇతని రఘోబా అని కూడా అంటారు. ఇక్కడ రఘోబా కుమారుడు ఎవరు? మళ్ళీ రెండవ బాజీరావు, చివరి పీష్వా. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి. బాజీరావు 1 కుమారుడు రఘునాథరావు కుమారుడు రెండవ బాజీరావు, చివరి పీష్వా. ఇక్కడ వరుస క్రమంలో చూసినట్లయితే బాలాజీ విశ్వనాథ్, బాజీరావు 1, బాజీరావు, మాధవరావు 1, నారాయణరావు, తర్వాత రఘునాథరావు, సవాయి మాధవరావు 2. ఇలా వరుసగా పీష్వాలు పరిపాలించుకుని వచ్చారు. మనం నోట్ చేసుకోవచ్చు. మీరు ఏం చేయాలి? మీరు నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ముగ్గురు, ఇక్కడ 4, 7 మంది. చివరి వాడు రెండవ బాజీరావు. మొదటి మాధవరావు చనిపోయాడు. ఇతడు గొప్ప వీరుడు, శూరుడు. ఎవరు? మాధవరావు 1 కూడా. కానీ ఇతని మరణం కూడా కొంతవరకు మహారాష్ట్ర సామ్రాజ్య పతనానికి కారణమైంది. ఇతడు ఉండి ఇతడు కూడా నానా ఫడ్నవీస్ లాగా రక్షించేవాడు. ఇతడు కూడా బాలాజీ విశ్వనాథ్ లాగా గొప్ప కార్యశూరుడు, కానీ చనిపోయాడు. నారాయణరావును హతమార్చిన వాడు రఘునాథరావు తను పీష్వా కావాలని చెప్పేసి నారాయణరావును హతమార్చాడు. ఆ తర్వాత రఘునాథరావు కొంతకాలం పీష్వాగా ఉన్నాడు. అతన్ని తీసేసి తర్వాత సవాయి మాధవరావు 2 అనేవాడు వచ్చాడు. మాధవరావు 2 తర్వాత మనకు వచ్చిన వాడే రెండవ బాజీరావు. ఈ విధంగా ఈ వరుస క్రమాన్ని మనం గుర్తుంచుకోవాలి. సవాయి మాధవరావు 2 తర్వాత రెండవ బాజీరావు అనేవాడు అధికారంలోకి వచ్చాడు. ఇది మనం నోట్స్లో గుర్తుంచుకోవాలి. దీంట్లో చంపివేయబడినాడు ఎవరు? నారాయణరావు. ఎవరి చేత? రఘోబా లేదా రఘునాథరావు ఎవరు? రెండో పీష్వా అయిన బాజీరావు కుమారుడు. రఘోబా బ్రిటిష్ వారితో చేతులు కలిపినవాడు.
బ్రిటిష్ వారితో చేతులు కలిపి మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధానికి కారణమైనవాడు. కానీ ఇతడు ఒక రకంగా ఆక్రమణదారుడు లేదా మహారాష్ట్ర సామ్రాజ్య విచ్ఛిన్నానికి కారకుడైనవాడు రఘునాథరావు తన సామ్రాజ్య కాంక్ష చేత. ఇక 7వ క్వశ్చన్ మనం చూసినట్లయితే, విచ్ పీష్వా వాజ్ మేడ్ అలయన్స్ విత్ కంపెనీ ఫర్ హిస్ పీష్వాషిప్. అంటే కంపెనీతో స్నేహం చేసిన వాడు ఇంతకుముందు చెప్పాను, రఘునాథరావు. వీళ్ళెవరూ కాదు పాపం. మాధవరావు వన్ కానీ, సవాయి మాధవరావు కానీ, నారాయణరావు కానీ ఎవరు కూడా ఆంగ్లేయులతో స్నేహం చేయలేదు. రఘునాథరావు మాత్రమే ఆంగ్లేయులతో స్నేహం చేసి మహారాష్ట్ర సామ్రాజ్యానికి విచ్ఛిన్నానికి కారకుడైనవాడు. ఇక 8వ క్వశ్చన్, ఇన్ విచ్ ఆంగ్లో మరాఠా వార్ వాజ్ ఫైనల్లీ సరెండర్డ్ మరాఠా కింగ్డమ్ టు బ్రిటిషర్స్. ఏ మరాఠా యుద్ధం వల్ల మహారాష్ట్ర సామ్రాజ్యం ఆంగ్లేయుల చేతుల్లోకి వెళ్ళిపోయింది? ఇంతకుముందు చెప్పాను. థర్డ్ ఆంగ్లో మరాఠా వార్, 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం వల్ల పూర్తిగా వీరు తమ సామ్రాజ్యాన్ని ఆంగ్లేయులకు అప్పచెప్పారు. కానీ 4వ మరాఠా యుద్ధం లేదు. మనకు జరిగింది 3 అని చెప్పాను. 3 మహారాష్ట్ర ఆంగ్లో యుద్ధాలు. మహారాష్ట్ర ఆంగ్లో యుద్ధాలు, మరాఠా అనగానే 3 అని గుర్తుంచుకోండి. కాబట్టి 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలు జరిగాయి. ఈ 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం ద్వారా పూర్తిగా ఆంగ్ల సామ్రాజ్యం మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుంది. ఇక ఇక్కడ మ్యాచ్ ది చీఫ్స్ విత్ దే సెంటర్స్ ఆఫ్ మరాఠా కింగ్డమ్. ఇంతకుముందు చెప్పాను, మహారాష్ట్ర సామ్రాజ్యంలో ఈ బాలాజీ విశ్వనాథ్, బాజీరావు ఉండే వరకు చాలా సమర్థవంతంగా ఉండేవారు. అయినా కూడా అనేక మంది నాయకులు మహారాష్ట్ర సామ్రాజ్యం వాళ్ళు, అంటే వీరి సామ్రాజ్యము రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇట్లా చాలా వరకు విస్తరించి ఉంది. ఆ విస్తరించిన భాగంలో చాలామంది ఈ నాయకులు అనే వాళ్ళు ఉండేవారు, చీఫ్లు. వీళ్ళని చీఫ్స్ అంటాం మనం, నాయకులు, ముఖ్య నాయకులు. వీళ్ళ కింద సైన్యం ఉండేది, ప్రభుత్వం కూడా నడిచేది. వాళ్ళు కొన్ని కేంద్రాలుగా ఏర్పాటు చేసుకుని ఉండేవారు. ఇంతకుముందు చెప్పాను, ఉదాహరణకు ఛత్రపతి ఎక్కడుండేవాడు? రాయగఢ్లో ఉండేవాడు. ఛత్రపతి రాయగఢ్లో ఉంటే ప్రధానం ఎక్కడ ఉండాలి? అక్కడే ఉండాలి. కానీ అక్కడ లేరు వాళ్ళు. పీష్వాలేమో పూనాలు ఉంటారు, రాజేమో ఛత్రపతి వాళ్ళు అంటే రాజు, మహారాష్ట్ర రాజేమో రాయగఢ్లో ఉండాలి. ఇక్కడ ఈ సెంటర్లో చూసినట్లయితే అన్నీ కరెక్ట్గా ఇచ్చాను నేను, కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలని చెప్పేసి. పీష్వా యొక్క స్థానం ఏంది? పూనాలో ఉంటాడు ఈయన. సింధియా గ్వాలియర్లో ఉంటాడు. ఇప్పుడు కూడా సింధియా వాళ్ళు మనం చూస్తుంటాం. మనం ఈ మధ్యకాలం మధ్యప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలో మధ్యప్రదేశ్ దిగ్విజయ్ సింగ్ కమల్నాథ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సింధియా పేరు మనం విని ఉంటాం మనం. ఇక్కడ ఆ సింధియాలే వీళ్ళు. ఇక్కడ సింధియా గ్వాలియర్ కేంద్రంగా వాళ్ళు ఉన్నారు. సింధియా అనే వంశం పేరు. గైక్వాడ్ బరోడా సంస్థానం. ఇప్పుడు సంస్థానం అనే వాళ్ళము, ఆ రోజు బరోడా అనేది ఒక కేంద్రం, గైక్వాడ్ ఉండేవాళ్ళు. హోల్కర్ ఇండోర్ కేంద్రంగా హోల్కర్లు. బాన్స్లే నాగపూర్ కేంద్రంగా బాన్స్లేలు. కానీ నాగపూర్ మహారాష్ట్రలో ఉంది మనకు. ఇండోర్, బరోడా, గ్వాలియర్ ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్లో మనకు కనిపిస్తాయి. ఇక పూనా కూడా మహారాష్ట్రలో మనకు కనిపిస్తుంది. కానీ పీష్వాలు పూనాలో ఉండేవాళ్ళు, సింధియాలు గ్వాలియర్లో ఉండేవాళ్ళు, గైక్వాడ్లు బరోడాలో ఉండేవారు, హోల్కర్లు ఇండోర్లో, బోన్స్లేలు నాగపూర్లో. వీళ్ళకు ఎవరే సమర్థవంత నాయకులే, కానీ కలిసికట్టుగా యుద్ధం చేయలేదు. అందుకే మనకు 2వ మరాఠా యుద్ధంలో ఎవరికి వారే యుద్ధం చేయడంతో, ఎవరికి వారే తమ ధైర్యాన్ని, సాహసాన్ని నిరూపించాలని కోరుకోవడంతో వాళ్ళంతా కూడా యుద్ధరంగంలో ఓడిపోయి చివరికి మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని అప్పగించి వీళ్ళు కేవలం సంస్థానాధిపతులుగా ఇక మిగిలిపోయిన వాళ్ళు. అంటే ద లాస్ట్ పీష్వా బాజీరావు 2 ఆఫ్ మరాఠా కింగ్డమ్ వాజ్ అ సన్ ఆఫ్. ఇంతకుముందు చెప్పాను. చివరి పీష్వా అయిన 2వ బాజీరావు ఎవరి కుమారుడు? ఇంతకుముందు చెప్పాను, రఘునాథరావు కుమారుడు అని చెప్పేసి. రఘునాథరావు అనేవాడే బాజీరావు యొక్క కుమారుడు. ఇక 11వ అంశం మనం చూసినట్లయితే, ఇన్ విచ్ ట్రీటీ వాజ్ కన్సిడర్డ్ డెత్ నెల్ ఆఫ్ మరాఠా కింగ్డమ్ విచ్ వాజ్ ప్రపోజ్డ్ బై బాజీరావు టు విత్ కంపెనీ. ఇంతకుముందు చెప్పాను. ఇంతకుముందు కూడా రిపీటెడ్ అయింది క్వశ్చన్, కానీ ఇక్కడ కొటేషన్ మాత్రం కావాలని చెప్పాను. డెత్ నెల్ ఆఫ్ మరాఠా కింగ్డమ్ అంటే మహారాష్ట్ర సామ్రాజ్య అంతానికి, పతనానికి లేదా డిజాస్టరస్కు కారణమైన సంధి ఏది? బాజీరావు 2 చేసుకున్న సంధి. ఏది? బేసిన్ ట్రీటీ 1802. సాల్బేట్ ట్రీటీ అనేది ఏంటి? ఇది
మొదటి మరాఠా యుద్ధం ముగింపుకు పలికిన సంధి అది. దియోగావన్ ట్రీటీ, మండేశ్వర్ ట్రీటీ. ఇవి రెండవ మరాఠా యుద్ధంలో జరిగినది. నెక్స్ట్ ఇంకా ఉంది మనకు ఆంగ్లో మరాఠా యుద్ధాలు, ఇంకొక రెండవ ఎపిసోడ్లో కూడా ఉంటాయి, దాంట్లో నేను చెప్తాను. ఇక లాస్ట్ వన్, మ్యాచ్ ద గవర్నర్ జనరల్స్ కనెక్టెడ్ టు మరాఠా వార్స్. ఇంతకుముందు చెప్పాను. ఫస్ట్ మరాఠా యుద్ధం ఎవరి కాలంలో వచ్చింది, సెకండ్ మరాఠా యుద్ధం ఎవరి కాలంలో వచ్చింది, థర్డ్ మరాఠా యుద్ధం ఎవరి కాలంలో వచ్చింది. కాబట్టి ఏకు 2. ఫస్ట్ మరాఠా వారన్ హేస్టింగ్స్, ఇంతకుముందు చెప్పాను. రెండవ మైసూర్ యుద్ధము, మొదటి మరాఠా యుద్ధము రెండు కూడా వారన్ హేస్టింగ్ కాలంలో జరిగాయి. సెకండ్ మరాఠా వార్ వెల్లెస్లీ. సెకండ్ మరాఠా యుద్ధము నాలుగవ మైసూర్ యుద్ధము వెల్లెస్లీ కాలంలో జరిగాయి. ఇక నోట్ చేసుకోవాలి మనం, ఎందుకంటే ప్రతిసారి వచ్చినప్పుడు మనకు ఇంతకుముందు చెప్పాను. రెండవ మైసూర్ యుద్ధమేమో వారన్ హేస్టింగ్, మూడవ మైసూర్ యుద్ధమేమో కార్న్వాలిస్, నాలుగో మైసూర్ యుద్ధమేమో వెల్లెస్లీ. కానీ ఇక్కడ ఏంటి, రెండవ మరాఠా యుద్ధము నాలుగో మైసూర్ యుద్ధం ఎవరి కాలంలో, వెల్లెస్లీ కాలంలో. రెండవ మైసూర్ యుద్ధము, మూడవ మైసూర్ యుద్ధము, రెండవ మరాఠా యుద్ధం, నాలుగో మైసూర్ యుద్ధము, రెండవ మరాఠా యుద్ధం. రెండుకు డబల్ చేయాలి మనం. రెండవ మరాఠా యుద్ధము, నాలుగో మైసూర్ యుద్ధం, కానీ రెండు కూడా వెల్లెస్లీ కాలంలో జరిగాయి. ఇక చివరిగా మూడవ మరాఠా యుద్ధం జనరల్ హేస్టింగ్స్, ఎందుకు చెప్పాను, మార్క్వస్ ఆఫ్ హేస్టింగ్స్ కాలంలో జరిగాయి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఈ అంశాలన్నీ మనం నోట్ చేసుకోవాలి. నేను చెప్పేటప్పుడు కూడా కొన్ని మీరు నోట్ చేసుకుంటూ ఉంటే మనం గుర్తుంటాయి. ఎందుకంటే డేట్స్ మనం పెద్ద కష్టమేం కాదు. ఏ ఎగ్జామ్లైనా సరే, ఏ ఎగ్జామ్ ఇస్తే 2 లేదా 3 డేట్లు ఇస్తాడు. ఆ 2 లేదా 3 డేట్ల కోసం మనం భయపడనక్కర్లేదు. మనం రెగ్యులర్గా దాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే మనకి ఏదైనా గుర్తుంటుంది. ఎందుకని చెప్పాను, ఆంగ్లో మరాఠా యుద్ధాలు 1775, 1818 అని. 1776 అమెరికా విప్లవం గుర్తున్నా, లేదా ఆడమ్ స్మిత్ వ్రాసిన గ్రంథం ద వెల్త్ ఆఫ్ నేషన్స్ 1776లోనే రిలీజ్ అయింది. అది గుర్తున్నా కూడా మనకు గుర్తుండిపోతుంది. 1818 అనేది మనకు చివరిగా 18 అని గుర్తుంచుకోండి. 1818 బట్టి కొట్టడం వద్దు. బట్టి కొట్టడం అంటే మనం ఒక వయసు వచ్చిన తర్వాత బట్టి మనం కొట్టలేము. బట్టి కొట్టినా కూడా గుర్తుండవు. కానీ టెక్నికల్గా మనం పదే చదవడం కానివ్వండి, గుర్తుంచుకోవడానికి ప్రయత్నించినట్లయితే ఎలా గుర్తుంచుకోవచ్చు అనే విషయాన్ని మనం అప్పుడప్పుడు నెమరు వేసుకుంటుంటే మనము ఈ అంశాలన్నీ గుర్తుంటాయి. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకొక ఎపిసోడ్లో మరాఠా ఆంగ్లో యుద్ధాల గురించి ఇంకా ఉంది, మనకు ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.